చరణం రెండో చరణం మళ్ళీ సేమ్గా వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ చరణం ఎలా అయితే వచ్చిందో అలాగే వస్తుంది. తర్వాత నెక్స్ట్ చరణం హై పిచ్లో వస్తుంది. చాలా ఈజీగా చక్కగా ఇది పెట్టుకుని ఆ పాట నేను ఏదైతే అప్లోడ్ చేస్తానో ఆ పాట దగ్గర పెట్టుకోండి. అంటే నేను దేనికి రాస్తున్నాను అనేది పంపించలేను కదా, అంతా ఏ సాంగ్కి రాస్తున్నాను అనేది మీరే కొంచెం విని జాగ్రత్తగా వీడియోస్ వస్తాయి కదా పాటకి సంబంధించి, అది దగ్గర పెట్టుకుని చక్కగా ఈజీగా ఎనీ ఇన్స్ట్రుమెంట్ అండి ఇంత ఈ సరస్ వాడుకోవచ్చు, చక్కగా ఈజీగా ప్లే చేసుకోవచ్చు. జయవర వర్షిణి రేపపప పాపప వైష్ణవి భార్గవి మాపప పాపప మంత్రస్వరూపిణి మరి మమ మమ మంత్రమయే రీ రిపమ సురగణ పూజిత రేపపప పామరి మారి రిసాసని శీఘ్ర ఫలప్రద జ్ఞాన వికాసిని నీపపప మమ శాస్త్రనుతే పాపపప భవభయహారిణి పమమమ పాపప పానిని నీనిని పాప విమోచని సాధుజనాశ్రిత నీసరిమామరి పాదయుతే రేమమమ జయ జయ హే మధుసూదన కామిని రేమమమప పమమారిస సానిని నీ పప మమమ నీ పపమ. అదే ముందర ధైర్యలక్ష్మి, ఇక్కడ ధైర్యలక్ష్మి, అక్కడ ధాన్యలక్ష్మి అనమాట. పరిపాలయమా మమ పాపప మామ దగ్గర మళ్ళీ పనిపమప అని వస్తుంది. మళ్ళీ సేమ్ నీపమపని సాని పనిస రిసాని నీప 3 రకాలుగా వస్తుంది అనమాట. చక్కగా ఈజీగా ఎనీ ఇన్స్ట్రుమెంట్ ఇంత ఈ స్వరాలతోటి ప్లే చేసుకోవచ్చు. ఎందుకంటే నేను ఒక ఆవిడ మేడము కీబోర్డ్ తోటి అదే రామహరే కృష్ణహరే అని ఇచ్చాను కదా, అది వాయించి పెట్టారు. ఎంత బాగుందంటే అంత బాగుంది. తర్వాత నా దగ్గర ఉండే వాళ్ళు కూడా ఫ్లూట్ అది కూడా అందరూ చక్కగా వాయిస్తారంట. కీబోర్డు ఫ్లూట్ ఇవే సరుస్తారంట. కాబట్టి ఏంటంటే దీనికి సంబంధించిన వీడియోస్ చూసుకుని నేను వీళ్ళంత వరకు పాడి పెడుతున్నాను. ఒకవేళ నేను దేనికైనా పెట్టకపోయినా కూడా దానికి సంబంధించిన వీడియోస్ చూసుకుని నేను సరిపోయేది పెట్టుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.